దేవుని మందిరంలో ఈ రీతిగా దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం. దేవుని స్తోత్రం. సంతోషం రెండు చేతుల పైకి దేవుని స్తోత్రాలు గట్టిగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సంఘం పక్షంగా చేసిన కార్యములను బట్టి దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే దేవుని సంఘం నువ్వు రక్షించబడినటువంటి సంఘం అది నీ ఇల్లు. ఒకవేళ నువ్వు రక్షింపబడినటువంటి చోట నుంచి బయటికి వెళ్ళావనుకోండి, అది అద్దిల్లే. అర్థమైందా? అది అద్దిల్లే. ఒకవేళ ఏదైనా మాటలే తేడా వస్తే మనం ఏం చేయాలి చెప్పండి? సమాధాన పడాలి. అందుకే భక్తులైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినటువంటి వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్న. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్త ఇద్దరు బిడ్డలు ఉంటేనే వారిలోనే సరైనటువంటి ఐక్యత ఉండదు, సరైన సమాధానము ఉండనటువంటి రోజులు ఇవి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం అంటే కొన్ని కుటుంబాల యొక్క కలయిక. అందరి మనస్తత్వములు ఒకేలాగా ఉండవు. అంతేగా యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల్లోనే 11 మంది శిష్యులలో 12 మంది శిష్యులలో 12 మంది 12 రకములైన మనస్తత్వములు కలిగిన వారుగా ఉన్నారు. ఒకడేమో చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని అమ్మివేసుకున్నటువంటి వాడు ఒకడు. ఒకడేమో యేసుక్రీస్తు ప్రభువు వారిని నేను ఎరగను అనేటువంటి వాడు ఒకడు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించాలి వాక్యాన్ని. 30 వెండి నాణేల కోసం చేశాడు. ఎవరైనా ఇస్కరియోతు యూదా. వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా? సాతాను వారిలో ప్రవేశించింది. ఎవరు ప్రవేశించారు? సాతాను వారిలో ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభువు వారిని అమ్మివేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. వారికి ఉన్నటువంటి మరొక మనసు ఏంటో తెలుసా? అధికారకాంక్ష. చెప్పండి, అధికారకాంక్ష. అధికారకాంక్ష కలిగినటువంటి వాడై యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తున్నటువంటి ఆయన శిష్యులను చూసి ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తున్నారని
యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? ఒక దినాన ఒక కిరీటం తీసుకొచ్చి పెట్టాడు. దేనికోసం? మార్కులు కొట్టివేయడానికి. ఏంటంటే మార్కులు కొట్టివేయడానికి, మొలక చెట్టు ఎక్కించడానికి. ఎవరు మొలక చెట్టు ఎక్కిస్తే తర్వాత ఆ మొలక చెట్టు మీద నుంచి పడిపోతాననేటువంటి విషయం అర్థం కాదు అతనికి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కిరీటాల కోసం చూడలేదు, ఆయన ఘనత కోసం చూడలేదు. నా రాజ్యం లోక సంబంధమైన రాజ్యం కాదు, నా రాజ్యము లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదన్నాడు ఆయన. ఆయన రాజ్యం ఎలాంటిది చెప్పండి? ఎలాంటి రాజ్యం చెప్పండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతియు సమాధానం కలిగినటువంటి రాజ్యం ఆయనది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలనలో ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలబోతున్నాడు. ఆయన రాజ్యంలో నీతి శాంతి వర్ధిల్లుత. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యంలో చెప్పబడిన శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసా? ఆ యూదా యేసుక్రీస్తు ప్రభువు వారిని అమ్మివేయాలనుకుని సమయం కోసం ఎదురు చూసి ఏమండి అధికారుల దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణాలకు మాట్లాడుకుని వచ్చాడు. ఆ 30 వెండి నాణాలతోనంట ఒక పొలం కొన్నాడు. ఏం చెప్పండి? ఏమన్నాడు? పొలం కొన్నాడు. పొలం కొన్నటువంటి ఆ పొలం పేరు ఏం రాయబడిందంటే అఖిల్లామా అని రాయబడింది. ఏం చెప్పండి? అఖిల్లామా అంటే అర్థం రక్త భూమి. ఏం చెప్పండి? రక్త భూమి. ఈ యూదా ఏంటంట? ద్రోహము వలన సంపాదించిన రోగాలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్నటువంటి వారందరికీ తెలియవచ్చును కనుక అది వారి భాషలో ఆ పొలం అఖిల్లామా అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. ద్రోహముతో కొన్నాడంట పొలం. ఏంటో ద్రోహము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్ముకున్నటువంటి డబ్బులు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ నేరం చేశాడని అమ్ముకున్నాడు? ఏ పాపం చేశాడని అమ్ముకున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనదాహము కలిగినటువంటి వాడు యేసు ప్రభుల వారి దగ్గర, ఆయన దగ్గరకు వచ్చినటువంటి కానుకలను అతని దగ్గర ఉంచేవారండి. వాటిలో కొన్ని దాచుకునేవాడు. అర్థమైందా? ఏం చేశాడు? వచ్చిన కానుకలలో కొంత దాపెట్టుకునేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారు ప్రస్తుత కాలంలో లేరంటారా? చాలా మంది ఉన్నారు. ఒక రోజు నాకు ఆమె చాలాసార్లు చెప్పినట్టు నాకు గుర్తు. ఒక అమ్మిరాలంటే ఒక 10 రూపాయలు పాస్టర్ గారికి కానుక మంచిందండి. ఇస్తే చేసింది ఆమె పాస్టర్ గారికి ఆమె అనుకుంది,
పాస్టర్ గారికి తెలియదులేండి, వినాలి, పాస్టర్ గారికి తెలియదులే అని చెప్పేసి 10 రూపాయలు దాచిపెట్టుకుంది. ఇది ఎప్పుడంటే 20 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెబుతున్నా. అప్పుడు 10 రూపాయలు అంటే చాలా విలువే. ఈ సేవలో ప్రారంభ దినాల్లో వచ్చినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థన పెడితే 10 రూపాయలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు కాదు. ఎంతో ప్రయాసంతో కూడినటువంటి పరిచర్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకలి దప్పులతో ఉన్నటువంటి పరిస్థితులు. ఇక్కడ నుంచి గుర్రాలపాలు వెళ్తే ఒక్కొక్క రోజు భోజనం చేయండి అని అడిగేటువంటి వారు కూడా సహజంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరో ఒకరు పెట్టేసి ఉంటారులే, వాళ్ళు తప్పు పడటం కాదు. ఎన్నో రాత్రులు భోజనం చేయని రాత్రులు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో ప్రయాసంతో ఇక్కడి నుంచి సైకిల్ మీద అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇంచుమించు 5 సంవత్సరాలు అలాగ సైకిల్ తొక్కి తొక్కి మోకాళ్ళు పట్టేసిన. అలాంటి సమయంలో దేవుడు ఒక చిన్న టీవీఎస్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అదైనా ఎలాగంటే 5,000 కట్టి ఫైనాన్స్ మీద తీసుకుంటే ఆ ఫైనాన్స్ తీర్చగా 2.5 సంవత్సరాలు తీరింది. అప్పుడు దాని సర్వీస్ ఇంచుమించుగా అయిపోయింది. దాన్ని తీసేద్దాం అనుకుంటే 7,000 వచ్చింది. 30,000 కట్టాను. 2.5 సంవత్సరాలకి 30,000 రూపాయలు కడితే అది అమ్మితే 2.5 సంవత్సరాలకి 7,500 ఇచ్చారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రమతో కూడినటువంటి పనది, ఎంతో భారముతో ప్రయాసపడితే ఈ రోజున ఈ స్థితి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పటికీ మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదో ఒక పరిస్థితి అండి, ఏదో ఒక ఇబ్బంది అయినప్పటికీ కూడా పిలిచినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన పని చేస్తే దేవుడు తప్పకుండా తగిన కాలం ముందు దేవుడు కృపణిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రోజు నేను అడిగింది, అయ్యగారు పలానా ఆమెకి 10 రూపాయలు ఇచ్చి పంపించానంటే మీకు ఇచ్చిందా? దేవుని స్తోత్రం. నేనేం చెప్పాలి? నా మీద మనం దేవుని బిడ్డలందరికీ అవమానం కలుగుతుంది. ఒక్క చేసిన తప్పుకి దేవుని బిడ్డలందరికీ ఏదో చెప్పండి అవమానమే కదా. దేవుని బిడ్డలందరికీ అవమానం అయితే ఎవరికి అవమానం? దేవుని నామానికి అవమానం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇచ్చుకుంటలేమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని మీద గమనించాలి దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని. ఈ ఇస్కరియోతు యూదా పొలం కొన్నాడట. అది ఎలాగూ కొన్నాడు? ద్రోహం చేసి కొన్నాడు. కొన్నటువంటి ఆ పొలానికి పేరు అకెల్దాం, అంటే రక్త భూమి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తాన్ని చిందించడానికి తీసుకున్న డబ్బుతో కొనబడిన పొలం అది. పొలం కొన్నాడు. ఏం చేశారు చెప్పండి? చివరికి ఏం చేశారు చెప్పాలి? ఏమైపోయాడు? అమ్మా చెప్పట్లేదు, వెంటలేదు. అదే పొలంలో ఊరి పెట్టుకుని చనిపోయాడట. అక్కడ రాయబడిన మాటలో మనం చూస్తే
అతడు తలకిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చేసినాయి. తలకిందులుగా పడ్డాడు, ఉరిపెట్టుకున్నాడు. ప్రియమైనప్పుడు దేవుని బిడ్డలారా, ఉరిపెట్టుకున్నప్పుడు ఒకవేళ నేను అనుకుంటాను, అయ్యో నేను చచ్చిపోతున్నాను అనుకుని ఏదో ఒక రీతిగా కాపాడుకుందాం అనుకున్నాడు. కింద పడ్డాడు, తలకిందులుగా పడ్డాడు, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేసినాయి. కొన్న పొలం తీసుకుని వెళ్ళాడా? పూసుకు పొలం అయినా తీసుకొని పోలేదో. పొలం కొన్నాడు కానీ ఈ లోకంలోనే విడిచి వెడలిపోయాడు. చివరికి ఎంత దౌర్భాగ్యపు చావంటే కుక్క చావు అంటారే అంటే మాస్టర్ గారు అన్నాడు, కుక్క చావు అని పదే పదే సామెతలు చెప్పాడే. కుక్క చావు చచ్చింది. సంపాదించిన పొలం కొన్న దానిలో ఏ మాత్రం అనుభవించలేకపోయాడో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు? అమ్మివేసుకున్నాడు 30,000 నాణ్యాల కోసం. మరొక ఆయన అంటాడు, నేను ఈ అరగను అంటాడు. ప్రభు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు ప్రభు అంటే, నేను ఎరగనని నీవు ముమ్మారు మొక్కుతావు, అబద్ధం ఆడతావు. మూడవసారి మొక్కగానే కోడుకొస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారిని సైనికులు వచ్చి బంధించి తీసుకొని వెళ్ళిపోతుంటే ఆయన వెంబడించాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉన్నవాడే కదా నీవు కాదంటాడు. అలా 3 సార్లు, మూడవసారి మొక్కగానే కోడు కూసింది. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట గుర్తొచ్చింది. వచ్చి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత చెప్పండి సామెత, ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఏం చెబుతుంది అంటే, 12 మంది 12 రకమైన మనస్తత్వాలు కలిగి ఉన్న ప్రభు చెబుతున్న మాట, ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను ప్రతిమారు. సాత్వికముతో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద కూర్చుండి ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో సాత్వికతను గురించి రాయబడింది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. ఎంత గొప్ప మాట! సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. సాత్వికంగా లేకపోతే ఏం జరుగుతుంది చెప్పాలి? సాత్వికత కలిగి లేకపోతే ఒంటరి బ్రతుకు. చివరికి ఒక ముద్ద పెట్టేవాడు కూడా ఉండరు, దిక్కులేని పరిస్థితులు ఉంటాయి. కనుకనే దేవుని సన్నిధిలో ఏం కలిగి ఉండాలి? అందుకే ప్రభు చెప్పాడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఎందుకంటే ఇప్పుడు మనకి బలం ఉంది, శక్తి ఉంది. ఇప్పుడు ఎన్నో రీతిగా బ్రతికిపోతారు మనుషులు. కానీ పిల్లరా, బలం ఎప్పుడు ఉంటుందా? ఉండదు. ఈ బలం ఎప్పుడు ఉండదో. నాకు తెలిసిన తల్లి గారి గురించి చెప్తున్నా. చిన్న కొడుకు నన్ను బాగా చూస్తాడు అనుకుంది.
చిన్నప్పటి నుంచి వారి మీద ఉన్నటువంటి వల్ల బారిన ప్రేమ పెద్ద కొడుకు మీద ఉండేది కాదు, చిన్న కొడుకే దేవుడు ఆమెకి. కొంతకాలం గడిచిన తర్వాత వాడికి పెళ్ళయింది. కలిగిందంతా వాడికే దోచిపెట్టింది తల్లి. 2 కళ్ళు కదా, 2 బిడ్డలు ఉంటే ఇద్దరిని ఏం చేయాలి? సమానంగా చూడాలి, సమానంగా చూడాలి. వాడు ఏం చేశాడు తెలుసా? పెళ్ళయిన తర్వాత 1 సంవత్సరానికి పెళ్ళంతో ఎవరికైనా వెళ్ళిపోయాడు, దూర ప్రాంతం వెళ్ళిపోయాడు, తాడేపల్లి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏడుస్తుందానే, నా చిన్న కొడుకు నన్ను చూస్తాడు అనుకున్నాను. నా భర్త ముసలోడు అయిపోయాడు, నేను ముసలిదాని అయిపోయాను. కూర్చుంటే లేకపోతే కూర్చోలేదు. నన్ను పట్టించుకునేటువంటి వారు ఎవ్వరూ ఒంటరి బ్రతుకు, తిన్నావానేటువంటి వారు లేరు. ఆ వయసులో వండుకోవాలి, ఎవరైనా కూర్చుంటే ఒక ముద్ద పెట్టేటువంటి వయసు అది. తన భర్త కూడా నడవలేని పరిస్థితి. ఆమె తినాలి, భర్తకు వండి పెట్టాలి. ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు లేదో. కన్నీరే అన్నపానములు అన్నట్లుగా బ్రతుకుతున్న అన్నయ్యా, దిక్కు తోచనటువంటి బ్రతుకును నేను బ్రతుకుతున్నాను అని వెళ్ళినప్పుడల్లా బాధపడేటువంటి రోజులు కానీ బాధపడని రోజులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, బలం ఉన్నప్పుడు మనము నాకేంటి బలం ఉంది, ధనం ఉన్నప్పుడు నాకేంటి ధనం ఉందన్నాం. మనకున్నటువంటి ధనము మనం ముదిగులో ఉన్నప్పుడు మన ధనం మనల్ని బ్రతికించింది. అందుకని వాక్యం కూడా రాశాడు. ప్రియుల ధనము మన అవసరాలను తీర్చలేదండి. ధనమున్నా తీర్చలేనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని అవసరాలు ఉన్నాయి. అవి తీర్చగలిగినటువంటి వారు ఎవరంటే, మనము ప్రేమ కలిగి మనం ప్రవర్తించినప్పుడు మన ముదిమిలో మన కాలు కింద పెట్టకుండా చూసుకోగలిగినటువంటి ప్రేమ దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ప్రేమను ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే. అవకాశాలు కోల్పోయిన తర్వాత అవి రమ్మన్నారు రావు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నా జీవితంలో వాక్యం చెబుతుంది, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును, సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా దేవుని ప్రేమను బట్టి ఆదరించేటువంటి వారు ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. అదే విషయాన్ని పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరెళ్ళిపోతే నాకేంటి అనుకోవట్ల పౌలు, ఎందుకంటే దేవుని ప్రేమ కలిగిన వాడు కనుక, ఆత్మల భావం కలిగిన వాడు కనుక. ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. బ్రతిమాలుకోవలసినంత అవసరం ఏంటి ఆయనకి? దేవుడు ఇచ్చినటువంటి భారం అది. దేవుడు తన గుండెలో పెట్టిన మంట. దేవుని స్తోత్రం. నా గుండె నాలో
మండుచున్నదంటాడు కీర్తనాకారుడు. నా గుండె నాలో మండుతున్నది, నేను ధ్యానించుచుండగా నాకు వేదన కలుగుతున్నది. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన వేదన కాదు, ఆత్మ సంబంధమైన వేదన ఇది. ఆత్మ సంబంధమైన మంట. దేవునికి స్తోత్రం. ఈ మంట ప్రతి ఒక్కరిలో మండునుగాక. నా ప్రియమైన దేవుని సంఘం, మా దేవుని బిడ్డ, ఇది దేవుని ఇల్లు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అద్దె ఇంట్లో ఉన్నంత కాలం ఇబ్బందులే. నీ సొంత ఇంట్లో ఉన్నటువంటి ధైర్యం నీకు అద్దె ఇంట్లో ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది తెలియక ప్రియమైనటువంటి దేవుడు మూర్ఖత్వం కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే పౌలు అన్నాడు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. దేవుడి స్తోత్రం. అందుకన్నాడు, ఓర్చుకుంటే కోరుకుంటూ చట్టుడు అన్నట్లుగా. నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, దేవుని ప్రేమను కలిగి దేవుడు మన ఎడల ఎంత ప్రేమను చూపించాడు. ప్రేమ అంటే మాటలతో చెప్పేది కాదు, 2 అక్షరాల ప్రేమ కాదు, ఇది త్యాగపూరితమైనటువంటి ప్రేమ. కనుకనే దేవుడు లోకమును ఎంతో, దేవుని స్తోత్రం. తల్లి ఒకవేళ మర్చిపోవచ్చు, తల్లి ప్రేమ కంటే లోకంలో గొప్పది. లోకంలో కొన్నిసార్లు తల్లి అయినా తన బిడ్డకు ఏది కావాలంటే అది వండి పెడుతుంది తల్లి. తల్లి ప్రేమ అన్నాడు. ఈ లోకంలో తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ లేదండి. కానీ తల్లి ప్రేమ కంటే కూడా మించిన ప్రేమ దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కామంది తల్లిదండ్రుల కంటే ఎక్కువ దేవుడు అంది. ఏంటంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ అంటే నేను అన్నాను, తల్లిదండ్రుల కంటే ఎక్కువే దేవుడు. అవునంటారా కాదంటారా? ఎందుకని? అసలు తల్లి గర్భంలో నువ్వు సృష్టించింది ఎవరో? ఆయనే. ఆయన సృష్టించబడకపోతే ఈ లోకానికి నువ్వు వచ్చేదావా? మరి ఎవరి ప్రేమ గొప్పలు చెప్పండి. అందుకే భక్తులు అంటాడు, గర్భంలో రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిండము నాయి ఉండగా నీ కన్నులు నన్ను చూచారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు చూశాడంట? గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కువ లేకపోతే తల్లిదండ్రులు ఎక్కువ? దేవుడే ఎక్కువ. దేవుడు లేకపోతే అసలు మనం ఈ భూమి మీదకి వచ్చేవారమే కాదు. కాబట్టి పిల్లలు దేవుడు ఎక్కువ. అందుకనే దేవుడు అబ్రహాము అన్నాడు, అబ్రహాము నువ్వేం చేయాలి? 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాలి. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, గొప్ప జనముగా నేను దేవుని స్తోత్రం చెప్పండి. నీ తండ్రి ఇంటిని కూడా నీవు విడిచిపెట్టాలి, నీ బంధువులను నీవు విడిచిపెట్టాలి, నీ దేశమును నీవు విడిచిపెట్టాలి. నేను చూపించే దేశములకు వెళితే నీవు ఆశీర్వదింపబడతావు. దేవుని స్తోత్రం.
అబ్రహాం ఏం చేశాడు చెప్పండి. అబ్రహాం ఏం చేశాడు? సమస్తమును విడిచిపెట్టి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. వెళ్ళడా వెళ్ళలేదా? వెళ్ళాడు కనుక అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. వెళ్ళనటువంటి వారు చాలా శాపాన్ని పొందుకున్నారు. ఒక యవనస్తుడు నేను బైబిల్ ట్రైనింగ్ పంపించాను. తల్లి గారు, అయ్యా నా కొడుకుని బైబిల్ ట్రైనింగ్ పంపించయ్యా. నేను చిన్నప్పుడు నేను అనుకున్నాను వాడికి సేవ చేయించాలని అని చెప్పి బాధపడుతుంటే బిలీవర్ చర్చిలోకి నేను తీసుకుని వెళ్ళి అక్కడ జాయిన్ చేసి వచ్చాను. వాడు ఏం చేశాడంటే ఎత్తుకెళ్ళినటువంటి డబ్బు పెట్టి బాటలు మాత్రమే విడిచిపెట్టి పారిపోయి వచ్చేసాడు. తల్లి ఆశ ఏంటంటే సేవ చేయాలని. ఆమె చిన్నప్పుడు ఎప్పుడో అనుకుంది. ఆ ఆశ చేత ఏం చేశాడంటే బైబిల్ ట్రైనింగ్ లో తీసుకుని వెళితే అక్కడ అధికారులతో చెప్పకుండా బాబుకి పారిపోయి వచ్చేసాడు. ఇంకా బట్టలకి అక్కడే ఉండిపోయి ఇక్కడ వచ్చి ఏం చేస్తాడు? ఆటో తోలుకుంటున్నాడు. ఏం చేస్తాడు? ఆటో తోలుకుంటున్నాడు. లేని అలవాటు లేదు వాళ్ళకి. తల్లి కనబడింది. ఏంటమ్మా ఎక్కడ ఉన్నామంటే, అయ్యా నా కొడుకు హాస్పిటల్లో పెట్టిన చావు బ్రతుకుల మధ్యలో బాధపడుతుంది తల్లి. నాకు బాధ అనిపించింది. తల్లి ఆశ ఒక గొప్ప ప్రయోజకుడు కావాలి, గొప్ప సేవకుడు అవ్వాలి, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి ఒక పాత్రగా వాడబడాలని ఆశ ఉంటే వాడేమో పనికి మాలిన వాడిగా తయారయ్యాడు. హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. మన జరిగిన సడన్ చెప్తున్నాను. మీటింగ్స్ పాంప్లెట్ ఇస్తే అక్కడ చూశాను కదయ్యా, నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను. ఏదన్నా అవకాశం ఉంటే తప్పకుండా వస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. రాలేకపోయిందండి. మరి కొడుకు చావు బ్రతుకుల మధ్యలో ఉంటే పట్టించుకునేటువంటి అలాంటి సమయంలో భార్య కూడా పట్టించుకో. కన్న తల్లికి తప్పదు. దేవుని స్తోత్రం చెప్పండి. తల్లి ఉండి చూసుకుంటే పరామర్శిస్తుంది బిడ్డనే. చావు బ్రతుకుల మధ్యలో ఉన్న కొడుకును. ప్రియమైన దేవుని బిడ్డలా, తల్లి చెప్పిన మాట ఇంటే ఈ రోజున ఒక గొప్ప సేవకుడిగా ఉండేవాడు. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రుల యొక్క ఆశను నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచిగా మా ముదుగులో మమ్మల్ని చూసుకోవాలని ఆశ తల్లిదండ్రులు ఉంటే వారి ఆశను తీర్చలేనటువంటి పరిస్థితులు అన్నీ. బిడ్డలు పాడైపోతే తల్లిదండ్రులకు ఎంత కడుపు పోతుంది, ఎంత వేదన, ఎంత బాధ. ఒకసారి ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలా, ఈ రోజున యవనస్తులైనటువంటి బిడ్డలు వారి భవిష్యత్తు ఏంటో తెలియక అగమ్యమైనటువంటి గోచరంలో ఉండి వారి యవన కాలాన్ని చదువుకోవలసిన వయసులో సరిగా చదవకుండా, తల్లి ముద్దలి మాట వినకుండా, లోపడకుండా, విధేయత చూపకుండా వెచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న పరిస్థితిలో ఎవరి భవిష్యత్తు నాశనం అయిందండి? వాడు పెద్ద వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఏడుస్తాడు. నా తల్లిదండ్రుల మాట నేను వెళ్ళే అప్పుడు నేను చదువుకొని ఉంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకునేవాడిని అనేటువంటి బాధ అప్పుడు వస్తే ఇంకే ప్రయోజనం ఏమో చెప్పండి. ఫలితం ఉండదా?
కనుక దేవుని బిడ్డలు గమనించని దేవుని వాక్యాన్ని. అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, వెళ్ళమన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు ఆకాశ నక్షత్రముల కంటేను, సముద్రపు ధరనున్న ఇసుక రేణువుల కంటేను ఆశీర్వాదకరంగా మార్చబడి దేవుడు స్తోత్రం. కొండలు లోయలు కలిగిన ప్రాంతమే. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఈ పరకాల సమయంలో నీ జీవితంలో, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో అతి దీవెన కావాలంటే, అతి ఆశీర్వాదాలు కావాలంటే తల్లి మాట విని దేవుని మందిరంలో నీ ఉండిపోయినటువంటి సమయంలో ఒక గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉండి పరిచర్య చేసినటువంటి సమయంలో ఎంత పరిచర్య అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత పరిచర్య అంటే ఆ దైవజనుడైనటువంటి ఏలియా ఎదుట ఎంతో వినయము కలిగి, ఎంతో సాత్వికము కలిగి పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం. అత్తమూరు పాస్టర్ గారికి వెళ్ళాం. వెళితే ఎవరు పెట్టున్నారు, మేము అందరం కూర్చున్నాం. యవనస్తులు కూర్చుంటే చాలాసేపు, కనీసం ఒక అరగంట పైన కూర్చోదుగా ఉన్నా. నేను అక్కడ పరిస్థితి ఏంటి, పాస్టర్ గారి దగ్గర అంత మాత్రం వాళ్ళు కుర్చీలో కూర్చోదు. చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నారు. అని అంత కఠినంగా అనిపించింది ఒక పట్ల. ప్రియమైనప్పుడు దేవుని బిడ్డ ఉండాలి, కానీ మరీ భయంకరమైనటువంటి పరిస్థితి కాదు. దేవుని ప్రేమ కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి మీ దేవుని బిడ్డ గమనించినట్లయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది, ఉండాలి వారికి భయము. దేవుని సేవకులను గౌరవించే విధానంలో గౌరవించాలి. సమయాలు ఆశీర్వదింపబడ్డానికి, దీవింపబడ్డానికి గల కారణం దైవజనుడైనటువంటి ఏలే ఎదుట ఎంతో పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం. చిన్న వయసులో దేవుని స్వరం విన్నాడు. చిన్న వయసు, అది దేవుని స్వరం అని ఎరగినటువంటి వయసు. సమయాలు అనుకున్నాడు, సమయాలు ఏమనుకున్నాడు, దైవజనుడు నన్ను పిలిచాడు అనుకున్నాడు. పడుకున్నాడు కానీ తులిపలు తెలుస్తాడు అంటాడు స్వరమే కానీ. దేవుడి స్తోత్రం చెప్పండి. మనమైతే ఎవరి ఒకవేళ భయపడుకు వర్షం వచ్చినా ఎంత పిలిచినా ఇంకా మారు మాట మనకుండదు. అంత పరిస్థితి అన్నమాట. దేవుని ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మాట వింటే, దేవుని మాట లోబడితే. అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. సమయంలో ఒక గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. దేవుని స్తోత్రం. పౌలు శిష్యుడైన తిమోతి కూడా, తిమోతి ప్రియమైనటువంటి దేవుడు ఎంత పరిచయం చేశాడంటే వాక్యంలో రాయబడింది, కూర్చోమంటే కూర్చున్నాడు, నుంచోమంటే నుంచున్నాడు. నువ్వు దేవుడిని పనిచేసేవాడు కనుక ప్రజల ఎదుట నీవు ఏ విషయంలో కూడా వారికి లోటు. దేవుని స్తోత్ర అంటాడు. ఎవరుండాలి, ఎవరమ్మ బట్టి ఎవడు నేను తుదికరింపకుండా చూసుకో. తీయగా మాట చదవండి. డిఫరెన్స్ నీ యవ్వనమును బట్టి ఎవడను నేను తృణీకరింపకుండా చూసుకో. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండి దేవుని స్తోత్రం చెప్పండి. తిమోతిని గురించి పౌలు చెప్తాడు చక్కని సాక్షి. ఏమని? ఆత్మీయ కుమారుడు. దేవుని స్తోత్రం చెప్పండి. నా కుమారుడు శరీర సంబంధమైన కుమారుడు కాదు, ఆత్మీయ
ఆత్మీయంగా నేను కడిగినటువంటి నా కుమారుడు. దేవుని స్తోత్రం. ఎవరైనా తిమోతితో మాట్లాడుతున్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపకుండా చూసుకొనుము. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసులకు మాటలుగా ఉండాలి. మాటలోను, ప్రేమలోను. ఏ విషయంలో కూడా నీవు చెప్పండి, ఏ విషయంలో కూడా నీవు ఏమంటకూడదు. విశ్వాసులకు ఏమై ఉండాలి? మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న నేనైనా, వాక్యాన్ని వింటున్నా మీరైనా కానీ ఏం కలిగి ఉండాలి? విశ్వాసంలో లోకంలో ఉన్నటువంటి వారికి మాదిరిగా ఉండాలి. విశ్వాసులు లోకస్తులకు మాదిరిగా ఉండాలి. వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు వారిలో కలిసిపోయి వారు మాట్లాడినట్లుగా, వారు ప్రవర్తించినట్లుగా మనం ప్రవర్తిస్తే ఇక వారికి మనకి తేడా ఉండదు. అందుకే చెప్తాడు ఇక్కడ, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను విశ్వాసులకు మాదిరిగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం వెంబడిస్తాయి. మనము ఆశీర్వాదాలు వెంబడించడం కాదు, ఆశీర్వాదములే మనల్ని వెంబడిస్తాయి. గడిచినటువంటి వారంలో కూడా చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదములు మనల్ని వెంబడిస్తాయి, మనము వాటిని వెంబడించడం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు తన బిడ్డలమైన మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.